ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫ్రెండ్స్, కైలాష్ గారి ఫ్రెండ్స్, బంధువులకి, అలాగే మా హీరో నవీన్ రాజ్ గారి బంధువులకి అండ్ ఫ్రెండ్స్కి, మా జార్జ్ ఆఫ్ ది జంగల్ జోయల్ జార్జ్ గారి అసిస్టెంట్స్కి, తన తాలూకు బంధుమిత్రులందరికీ అందరికీ నమస్కారం. అండ్ నా తోటి నటీనటులందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మీరు అడగండి. టీంతో యాక్ట్ చేయడం కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, అంటే ఫస్ట్ టైం నేను వీళ్ళతోటి, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ తెలియదు, హీరో తెలియదు, ఎవరు తెలియదు, అందరు కొత్త వాళ్ళే. కాకపోతే నాగమహేష్ గారు చేస్తున్నారు, పృథ్వీ గారు చేస్తున్నారు, ఇవి మాత్రం పేర్లు తెలుసు కొన్ని. అవునా, ఓకే ఓకే అని అనుకున్నాం. బట్ కథ వినిపించారు ఇంటికి వచ్చి. కథ ఫస్ట్ నా క్యారెక్టర్ కన్నా ముందు కథ బాగా నచ్చింది. సరే, తర్వాత క్యారెక్టర్ బాగా నచ్చింది. సరే, ఓకే, లొకేషన్, డిఫరెంట్ లొకేషన్, సముద్రం అద్భుతంగా ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళాం. ఎలా అనిపించింది మీకు సముద్రం ఒడ్డున అలా షూటింగ్ చేసేటప్పుడు? ఎండలు, వానలు ఇలాంటి మేమున్నప్పుడు వాహనాలు రాలేదు, నేనున్నప్పుడు సజావుగానే సాగుతుంది. ఆయన జ్యువెల్ జార్జ్ ఉన్నాడు కాబట్టి వర్షం వచ్చింది. సో నేనున్నప్పుడు రాలేదు. అయితే సరిగ్గా చేస్తారో లేదు తెలియదు, చెప్పడం బాగా చెప్తారు అందరూ. ఓహో, అది సార్, ఇది సార్, ఆ బ్లాక్ సార్, ఇటు నుంచి ఇలా వేస్తే సార్, జూమ్ వేస్తే సార్, లేకపోతే ట్రాలీ వేస్తే సార్, జిమ్మి ఇలా వచ్చి అంటారు. సరే, తీస్తారో లేదు తెలియదు కదా. లొకేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే ప్యాషనేట్గా ఎంతైతే నా ముందు మాట్లాడారో, కథ మీద ఎంత కన్విక్షన్ తోటి అయితే ఉన్నారో, మాటలు ఏవైతే మా ఇంట్లో చెప్పారో కథ చెప్పేటప్పుడు, అంటే ఎలా చేస్తామని చెప్పారు, అవన్నీ కూడా లొకేషన్లో వాళ్ళకి ఉన్న పరిధిలో మొత్తం అంతా వచ్చేలాగా సాధించుకునేలా చేశారు. చూశారు కదా, వర్షానికి కూడా భయపడకుండా ఆగి తడిచి అందులో చేయడం. పైగా అనుకుంటారు ఇది చిన్న సినిమా అని, కాదు, నేనంటాను చాలా పెద్ద సినిమా అని. ఎందుకంటే ఒక సముద్రపు ఒడ్డున ఒక 100 పడవలను తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి చెయ్యాలంటే పెద్ద పెద్ద సినిమాలుగా చాలా కష్టం. అలాంటిది మా కైలాష్ గారు ఆధ్వర్యంలో జ్యువెల్ జార్జ్ అండ్ నవీన్ రాజ్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ, ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి 100 పడవల్ని తీసుకొచ్చి అక్కడక్కడ ప్లేస్ చేసుకొని సర్కిల్ కట్టాలి, రౌండ్ కట్టాలి సముద్రంలో. ఆ చేజ్ సీక్వెన్స్లో రావాలంటే చాలా ప్రిసైజ్, అంటే ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలాంటివన్నీ వీళ్ళు అతి తక్కువ క్రూ తోటి వాళ్ళు సాధించారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు బ్రెయిన్ 24 గంటలు పనిచేస్తూనే ఉండేది. బహుశా నాకు తెలిసి పడుకొని కూడా ఉండరు రేపు పొద్దున్న చేయబోయే సీక్వెన్స్కి. సో అంత కష్టపడ్డారు కాబట్టి మీ కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఇక మా నవీన్ రాజు గురించి చెప్పాలి, హీరో గురించి. ఇక మా ప్రొడ్యూసర్ గురించి ముందు చెప్తా, తర్వాత డైరెక్టర్, హీరో గురించి చెప్తా. ఆయన రాయలసీమ నుంచి, గుత్తి దగ్గర నుంచి వచ్చాడు. చాలా మొన్న ఇంటర్వ్యూలో కూడా చాలా 1 వర్డ్ ఆన్సర్స్ లాగా ఆన్సర్ చేస్తున్నారు. యాంకర్లు కూడా, అబ్బా మీరు సార్ కౌంటర్లు కూడా వేస్తున్నారు సార్ అన్నారు. సో చక్కగా 1 వర్డ్లో చక్కగా చెప్తున్నాడు. మామూలుగా మమ్మల్ని అడిగారు అనుకోండి, ఏంటి రాజీవ్ గారు ఈరోజు ఏంటంటే, సార్ నేను ఇలా వచ్చానండి, బండి వేసుకొని వచ్చాను, ఇలా తిరిగాను, యూటర్న్ తిరిగాను, చాలా చెప్తాం. కానీ ఆయన పాయింట్ టు పాయింట్ నిజంగా చాలా బాగా మాట్లాడి, ఆ రోజు తర్వాత నాకు అర్థమైంది ఎవరైనా క్వశ్చన్ అడిగితే పాయింట్ టు పాయింట్ మాత్రమే సమాధానం చెప్పాలని. సో ఆయన కూడా తన సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రమోషన్ కోసం వచ్చి, చాలామంది సినిమా ఎండ్కి వచ్చేసరికి వదిలేస్తారు. అలా కాకుండా ఈ ప్రొడ్యూసర్ సినిమా ఎండ్ వరకు వచ్చిన తర్వాత ప్రమోషన్ కూడా వెనకాడకుండా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మీకు గుర్తులోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మంచి పేరు వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, కైలాష్ దుర్గం గారు. సో ఈ పేరు ఖచ్చితంగా మంచి రీసౌండే వస్తుంది. మీరు మా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి వెల్కమ్. అండ్ బోల్డ్ అనే సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో స్వార్థం కూడా ఉంది, ఏమైనా పిలుస్తాడేమో. సో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్. ఇక మా జార్జ్ ఆఫ్ ది జంగల్, నేను ముద్దుగా పేరు పెట్టుకున్నా, జ్యువెల్ జార్జ్. ఏందన్నా సుగుమానం, సుగుమానం అయ్యండి. సో ముందుగా మీకు హ్యాపీ విషు.
15th కదా. సో ఆయన కూడా నేను అనుకున్న ఇతని నాకు ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, నాకేమో మలయాళం రాదు, నాకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు అనుకున్నా. కాదు, ఆయనకి తెలుగు బాగా వచ్చు, బాగా నేర్చుకున్నాడు. ఇక్కడేగా మీరు ఉండింది, పుట్టి పెరిగింది? ఓ, పుట్టింది కేరళ, పెరిగింది ఇక్కడ. మీరు ఎక్కడైనా మీరు సాధిస్తారు సార్. ఇన్ని ఇయర్స్ అయింది కదా సార్ పెళ్ళి? ఒక నిమిషం, ఏంటమ్మా మీ డౌట్? ఇన్నేళ్ళు అయింది కదా సార్ పెళ్ళయ్యి. మలయాళం నుంచి ఐ మీన్ కేరళ నుంచి వచ్చిన మా సుమా గారిని పెళ్లి చేసుకున్నారు. నేను ఇది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్, ఇప్పుడు కుదిరింది, థ్యాంక్ యూ. బట్ మీరు మలయాళం ఎందుకు నేర్చుకోలేదు? మీరు మలయాళియా? కాదు సార్, తెలుగే. సరే, అంటే బేసిక్గా తనకు తెలుగు వచ్చు కాబట్టి నాకు ఇంకా ఇంట్లో మాట్లాడలే కాకుండా ఇంకోటి కూడా ఫీల్ అయ్యాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. అలా అని మిగతా లాంగ్వేజ్ తక్కువని కాదు, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ గొప్పే. నాకు అవసరం రాలేకుండా ఉండింది కాబట్టి నేను వచ్చు. ఒక మాట్లాడినా రాఘవు മാടം പെല്ലിന്റെ യക്ഷയുണ്ട് പേരുണ്ടിട്ട് കന്നാട്ടാറ് പെരണ്ട് നീ ധൈര്യമായിട്ട് വന്നു నా ధైర్యമായിട്ട് తన్ను ఎల్లిట్టి పో రాఘవు. చాలా నాకు తెలియదు ఏం మాట్లాడాను, దాని తర్వాత అర్థాలు అడగండి. నేను ఇంకా సినిమా డైలాగ్ అనుకున్నాను సార్. సినిమా డైలాగే మీరు అనుకోకండి, మీరు కరెక్ట్, యువర్ రైట్. సో అదేదో సినిమాలోది మా ఫ్రెండ్ పేరు మీద ఉంది కాబట్టి ఇది మాత్రం బట్టి పట్టా. సో సో మా జార్జ్ గారు చాలా కష్టపడ్డాడు స్క్రిప్ట్ దగ్గర నుంచి. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే 2 నెలల ముందు ఆ లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా నవ్వుకుంటారు, వాళ్ళు ఎలా కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి హీరోను డైరెక్టర్ వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్స్ తోటి కూడా వెళ్ళి చేసి అంత రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశారు. కంగ్రాచులేషన్స్ జార్జ్ గారు. ఇక నవీన్ రాజ్ హీరో మంచి జొలపాలు వేసుకొని ఉన్నాడు అప్పటికి. ఈ హీరోనా సరే చెప్పారు కాబట్టి అనుకోవాలనుకున్నా. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను ఎంత ముందు నుంచి ఆ జుట్టు పెంచుకొని ఎంత కాన్సన్ట్రేట్ చేసి, అంతకుముందు చాలా సినిమాలు చేశాడు, 2-3 చేశాడు. మొత్తం గడ్డం ఇంతవరకు పెంచుకొని, జుట్టు ఇంతవరకు పెంచుకొని, దాదాపుగా 1.5 year పెంచారా, 2 years పెంచారా? అయ్యా బాబోయ్. అంటే ఇంక ఏ సినిమా చేయకుండా ఒక సినిమా నమ్మి, ఆ క్యారెక్టర్ నమ్మి, ఆ రిజల్ట్ రేపొద్దున ఏమొస్తుందో మాకు తెలియదు, వస్తుందో లేదో కూడా తెలియదు. అలాంటిది ఆ సినిమా తాలూకు కథను నమ్మి అతను 2 ఏళ్ళు పెంచుకొని వచ్చి తర్వాత సినిమా తీసి దాంట్లో కష్టాలు ఏవో ఉన్నా కష్టాలన్నిటిని అధిగమించుకొని సినిమా కంప్లీట్ చేసుకొని 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం. రావడం చాలా కష్టం, రిలీజ్ దగ్గరికి వచ్చి రావడం అంటే కష్టం, అక్కడ దాకా తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఇంతకాలం ఓపికతో ఉండి బాధలు భరించి అందరూ అంటుంటారుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. ఇక్కడ మా భాషలో చెప్పాలంటే సినిమా తీసి చూడు రిలీజ్ చేసి చూడు అని అనాలి. అలా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఇవి 2 అధిగమించారు మీరు సార్ కైలాష్ గారు, మీ ముగ్గురికి. ఎందుకంటే మీరు అన్ని నెత్తినేసుకొని చేశారు కాబట్టి. అండ్ హీరో లొకేషన్లో ఈ పడవలు అవన్నీ ఎత్తే షాట్లు ఏవో ఉన్నాయి, నావల్ని తీసుకొని వెళ్ళి భుజాన కర్రలు పట్టుకొని లిటరల్గా మోసుకొని, నొప్పి వచ్చినా కానీ మోసుకుంటే ఆ ఫీల్ కోసం, అంటే ఎత్తాడని తెలియడం కోసం, అరే బాబు యాక్ట్ చేస్తే చాలు కదా అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. కానీ ఆ తాలూకు మజిల్స్ కానీ ఇంకోటి కానీ ఆ టెన్స్డ్గా కనపడాలి, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఇక వీళ్ళు ఆ కష్టమే కాదు, సముద్రపు ఒడ్డును పరిగెత్తాలన్నా, ఇసుకలో పరిగెత్తాలన్నా చాలా కష్టం. మంచి ఎండాకాలం కింద చెప్పులు వేసుకొని అసలు పరిగెత్తడం ఇసుకలో, అలాంటి చెప్పులు లేకుండా నించొని ఉంటారు. ఆయనేమో మామూలుగా జార్జ్ ఆఫ్ ది జంగుల్ తెలుసుగా, వాళ్ళు వెంటనే రెడీ టేక్ అంటుంటారు తప్ప యాక్షన్ చెప్పరు. రెడీ 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 వెనక అదే తప్పుకో, వెనక నువ్వు ఆ పక్క తప్పుకో, ఆడికేమో కాళ్ళు కాలుతుంటాయి అక్కడ హీరో అయినా ఇంకెవరికైనా. సో అలాంటి మండు టెండల్లో కూడా అన్నిటినీ ఓర్చుకొని తట్టుకొని పరిగెత్తి ఫైట్లు చేసి కష్టపడి
చేశాడు హీరో. కంగ్రాచులేషన్స్, యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. అలాగే హీరోయిన్లు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. శ్రీలు, పృథ్వీ గారి అమ్మాయి, నువ్వు అదృష్టవంతురాలి. అంటే అంతకుముందు చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అన్ని తీసుకుంటున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, కాపాడుకో, జాగ్రత్త శ్రీలు. చాలా బాగా చేసావు. క్యారెక్టర్ మాత్రమే కనపడేలా చేసావు, అది నీ గొప్పతనం. ఐ లైక్ ఇట్. నువ్వు పృథ్వీ గారి అమ్మాయిని నేను లొకేషన్లో చూశాను సార్. మీ అమ్మాయి పృథ్వీ గారి అమ్మాయి అంటే నేను రాను, ఇప్పట్లో చేయను, ఇంకోటి ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకున్నాయి. ఎయిర్స్ ఏమైనా అసలు అంటే మీరు సీనియర్ యాక్టర్ అయ్యుండి కూడా ఆవిడ ఏం కావాలంటే అది వస్తుంది. వాళ్ళు కూడా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి, ధర్మం కూడా. కానీ ఎప్పుడు పాపం ఏమీ అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మేమేదో ముందు కారమని మాకిచ్చారు, కానీ అమ్మాయి చిన్నగా రూమ్ ఇచ్చారు. అంత అడ్జస్టబుల్ మెంటాలిటీ, గ్రేట్. ఇక మా హీరోయిన్, రెండో హీరోయిన్, ఆవిడకి 2 పేర్లు ఉన్నాయి, పూజ, సుహాసిని. మీరు ఇష్టం, ఎలాగైనా పిలుచుకోవచ్చు. పూజ, సుహాసిని. ఆవిడ కూడా చక్కగా క్లాసికల్ బ్యాక్డ్రాప్ తోటి లవ్లీ క్యారెక్టరైజేషన్తో మేము ముందుకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ సుహాసిని గారు. అండ్ శ్రీలుకి ఏంటంటే బాగా నాటుగా, బ్రహ్మాండమైన నాటు క్యారెక్టర్, చాలా కష్టపడింది శ్రీలు కూడా. అమ్మ నాన్న ముందు చెప్పచ్చా? పర్లేదా సార్? ఏమనుకోకండి సార్, సరదాకి. హీరోను శ్రీలు ఇద్దరు బాగా కష్టపడ్డారు. అంటే నిజంగానే, అంటే జోక్స్ అపార్ట్, సముద్రపు నీళ్ళలో కిందకి నీళ్ళలోకి దూకి ఆ లోపల ఒక సీక్వెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అఫ్ కోర్స్ కెమెరామెన్ వాళ్ళంతా యూనిట్ ఎలా కష్టపడ్డారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు మాత్రం అంటే యూజువల్గా నీళ్లు మింగేస్తాం, పైగా మామూలు నీళ్ళు అంటే ఓకొచ్చు. ఉప్పు నీళ్లు మింగాలంటే చాలా కష్టం. అది నాకు తెలిసి ఉప్పు నీళ్ళు కూడా మింగుంటారు. సో బట్ ఎనీవే మీరు కష్టపడ్డందుకు మీకు డెఫినెట్గా ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. చేసిన మీడియా మిత్రులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ నమస్కారాలు. ఈ తెరచాప గురించి ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి? అనన్య క్రియేషన్స్ పేరు మీద, ఆ బ్యానర్ మీద తెరచాప. ముఖ్యంగా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మొత్తం మా హీరో. ఎందుకంటే మొన్న బాపట్ల వెళ్తున్నారు ఈవెంట్కి, ఆ రోజు వచ్చాడు. నేను గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు, లోపలికి రావచ్చు అంటే ఇలా చూశానండి పైనుంచి కింద, ఎవరబ్బా నువ్వు అని. ఎందుకంటే ఇంత పెద్ద గడ్డంతో ఉన్నాడు తను. అతను పడిన హార్డ్ వర్క్ నిజంగా ఇండస్ట్రీలో అయితే ఎవరూ పడి ఉండరు. అంత హార్డ్ వర్క్, అంత డెడికేటెడ్, ఎంత ప్యాషనేట్ అంటే సినిమా మీద. దెబ్బలు తిన్నాడు నిజంగా, ఏమంటారు దాన్ని, దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు. ఎంతోమంది తనని అవమానాలకు గురి చేసిన, ఎన్ని రకాలుగా చేసినా కూడా సముద్రం ఒక ఆశీర్వాదం ఇచ్చింది ఆయనకి. ఆ సముద్రం తల్లి ఏంటంటే తెరచాప సినిమాని సూపర్ హిట్ చేయటానికి ఇంతకన్నా ఇంకేం కష్టపడతాడు ఇతను. అందుకని మా హీరోని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. నేను మా తండ్రి గారు లేరు, నన్ను హీరోగా చూడాలి అని ఆయన డయాస్ మీద, వైజాగ్లో అనుకుంటా మాట్లాడేది మీరు, అక్కడ మాట్లాడితే నిజంగా అందరి కళ్ళు చెమర్చినాయి. కాబట్టి తప్పకుండా మీ నాన్నగారు ఆశీస్సులు ఎక్కడున్నా నీ మీద పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది నిజంగా ఇండస్ట్రీ చరిత్రలో ఒక హీరో మన ఎల్ఈడి పెట్టుకుని ఆటో మీద ప్రతి చోటగా తిరుగుతూ, ఆర్కే బీచ్, ఇటు ముందుకి తుని, అనకాపల్లి, అన్ని ఏరియాల్లో, బాపట్ల, అన్ని చోట్ల నేను ఈ సినిమాకి హీరోగా యాక్ట్ చేశాను. నేను సిగ్గుపడవలసిన అవసరం లేదన్నా, ఇది నా తల్లి లాంటి సినిమా కాబట్టి ఇది నా తల్లి అని చెప్పాలి అని చెప్పి అందరూ గుమిగూడిన పబ్లిక్కి, సార్ నేనే హీరో, ఈ సినిమా చూడండి, మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి అని చెప్పి ప్లే చేసే ఎల్ఈడీలో ఎండలో షూటింగ్ చేశాడు. ఇంతకుముందు రాజీవ్ కనకాల గారు అన్నట్టు ఆ ఎండలోనే అతను ఆ ట్రైలర్ వేసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి వచ్చాడు మొత్తం.
నిజంగా అతని డెడికేషను. ఇంకొకటి 900 స్టిక్కర్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా, నువ్వు చిన్నోడు అయిపోయావు, నీకు నిజంగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేయాలి. ఆటోలకి ఒక హీరో, ఆటోలకి ఆ స్టిక్కర్ అంటించడం, తెరచాప స్టిక్కర్ అంటించడం అనేది గొప్ప విషయం. ఇది అంటే తన నరనరాల్లో సినిమా మీద ఆ డెడికేషన్, ఆ కథ మీద అలా జీర్ణించుకుపోయి ఉన్నాడు అతను. నిజంగా ఆ మధ్యలో హెల్త్ ఇష్యూలు వచ్చినాయి, దాన్ని కూడా ఆయన అధిగమించి సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. ఇంతకన్నా కష్టం ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇంత కష్టపడిన కొత్త హీరో మా నవీన్ ముందుకు దూసుకుని వెళ్తాడు. ఈ సినిమా తర్వాత అతనికి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. అద్భుతంగా చేశాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దిష్టి కలుగుతుంది. తను చేసిన ఫైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ సినిమాలో ఆ ఎండలో ఉండి కూడా భోజనాలు చేయకుండా తను భోజనం ఎక్కడ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ పోద్దేమో, మళ్ళీ డల్ అయిపోతామేమో అని చెప్పి అలా ఆలోచించి అద్భుతంగా తను క్యారెక్టర్ చేస్తూ మిగతా క్యారెక్టర్లు అన్నిటిని కూడా ఒకే తాటి మీద నడిపించి వాళ్ళందరితోటి సరదాగా ఉండి బ్రహ్మాండంగా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ కష్టాన్ని గుర్తించి వీళ్ళని మీరు 10 సార్లు చూపిస్తే వారందరికీ ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక జార్జ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మలయాళీ, ఎక్కడ మలయాళీ లేదు, ఏదో తెలుగు కొంచెం మలయాళంలో ఉంటుంది, కానీ అద్భుతంగా ఆయన చేసిన డిజైన్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ఆ డైరెక్టర్ గారు పెట్టిన షార్ట్స్ కానీ, వీళ్ళందరిలోంచి ఒక అద్భుతమైన నటన రాబట్టడానికి ఆయన అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మా గోదావరి జిల్లాలో ఆయన అన్నట్టు సముద్రం పక్కనే ఉంటుంది గోదావరి జిల్లాలో. ఆ ప్యాటర్న్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతం అండి. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఆయన ఇప్పుడు ఏమనాలో ఈ సినిమా తర్వాత మనం ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాక కూడా మీరు చిన్న ఆర్టిస్టులని బాగా గౌరవించండి, చిన్న ఆర్టిస్టులతోటే సినిమాలు చేయండి. ఎందుకంటే వీళ్ళందరికీ మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ అయ్యాలి మీరే. సో అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ వరకు ముందు సినిమా వేశారు ఇదే ప్రసాద్ ల్యాబ్లో. ఎలా ఉందో చూసుకుందాం, రన్ ఎలా ఉందంటే మా మిత్రుడు సోదరుడు నాగమహేష్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పాను, అద్భుతం అయ్యా, ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఉంటాడు తను, కానీ నేను చెప్పాను ఈ సినిమాలో సెంటిమెంట్, అద్భుతమైన ఫాదర్ క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంది, అమోఘం. ఇప్పుడు ఎందుకంటే ఎన్నో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు చేసిన నాగమహేష్ ఈ సినిమాలో ఒక అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి బ్రహ్మాండమైన న్యాయం చేసి అరే చంపేశారే అనే ఆడియన్స్ అనే విధంగా ఉంటుంది పెర్ఫార్మెన్స్. సో నాగమహేష్ గారికి, అలాగే మా ఇక్కడ విష్ణు గారిని చూసినట్టు అనిపిస్తుంది, మా ప్రెసిడెంట్ని, మా రాజేష్, తను ఏమంటారంటే ఆయన గ్లామర్ని డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇదంతా మచ్చలాగా పెట్టేసి ఆయన్ని డీగ్లామర్ చేశారు. తను అద్భుతంగా చేశాడు విలన్గా. ఇక హీరోయిన్ విషయానికి వస్తే 2 పేర్లు అన్నారు, పూజా సుహాసిని. అమ్మాయి మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేసినట్టున్నాం, ఒక సినిమా చేసాం, చాలా సైలెంట్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఇక్కడ చూస్తే అసలు అంత మొరటోడు అని ఒక సినిమా వచ్చింది సురేష్ ప్రొడక్షన్స్, అలాంటి మొరటోడిని పక్కన మీరు హీరోయిన్గా యాక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. మొరటోడు అంటే తప్పు కాదమ్మా, అది అంటే క్యారెక్టరైజేషన్, ఇట్లా తెరసాపలో క్యారెక్టరైజేషను. అలాగే ఇక శ్రీలు గారు ఈ సినిమాలో అంటే ఒకటే అంటే ఇప్పుడు తన హోటల్ మేనేజ్మెంట్లో చేసి ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, దాంట్లో జాబ్కి వెళ్ళిపోయేది తను. కానీ నాకు సినిమా మీద ప్యాషన్, సినిమాలో యాక్ట్ చేయాలి. ఏదో పృథ్వీరాజ్ గారి అమ్మాయి అంటే అక్కడ పృథ్వీరాజ్ గారి అమ్మాయి లేదు, ఇంకొకళ్ళ అమ్మాయి లేదు అంటే ఎవరికైనా సరే ఎప్పుడైతే ఆ కళామ తల్లి ఆ మెడలో గంటలు కడుతుందో అప్పుడే పరిగెట్టుకు వస్తారు జనం. సో తన టాలెంట్ తోటి తిరిగి తనే సంపాదించుకుంది, మేమేమి తనకేమి ప్రోత్సాహం కూడా చేయలే, తనే వెళ్ళి ఆడిషన్లకు వెళ్ళి తెచ్చుకున్న తెరచాపలో డీ గ్లామర్ రోల్ కోసం
తను రోజు ఆ ఎండలో కూర్చోవటం, ఆ క్యారెక్టరైజేషను, డైలాగులు ఎలా చెప్పాలి అవన్నీ నేర్చుకుని సముద్రం పక్కనే ఉండి, ఒరిజినల్గా అయితే సముద్రం అంటే భయం దానికి. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా రాదు. అలాంటిది ఈ సినిమాలో హీరోకి బాగా హీరోని ప్రైజ్ చేస్తూ, హీరోయిన్ని ప్రేమిస్తూ రిజెక్ట్ అయిపోయాక ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అద్భుతం, బ్రహ్మాండంగా చేసింది. అందులో జార్జ్ గారికి చెప్పాలి, ఎందుకంటే ఒకే సీన్లో నాది ఒక చిన్న గెస్ట్ క్యారెక్టరు, చేపల కాంట్రాక్టర్, నేను స్వర్గీయ ఫిష్ వెంకట్ ఇద్దరం ఉంటాం. తన దగ్గరికి వచ్చి ఆ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించిన ఘనత కూడా జార్జ్ గారికే దొరికింది. సో అలాగే మా పాన్ ఇండియాలో నటించామనంటే, పాన్ ఇండియాలో నటించితే దానికి ఒక అర్హత ఉండాలి. ఎవడు పడితే ఆడు పాన్ ఇండియా కాదు. పాన్ ఇండియాలో నటించి అవార్డు కొట్టి బ్రహ్మాండమైన చాలా అవార్డులు తీసుకున్నాడు. పుష్ప, మా జగదీష్ పాటలు కూడా పాడతాడనే ఫస్ట్ టైం నేను. అద్భుతంగా పాడాడు పాట. ఆ పోనీ టైల్లా ఉందని కట్ చేసి ఉంటున్నాడు బ్రదరు. అవి చూస్తే నిజంగా ఈ మలయాళీ కదా ఇతను, జేసుదాస్ తాలూకా వాళ్ళు ఎవరైనా తెచ్చాడేమో అనుకున్నాను నేను ఫస్ట్. చూశాక నిజంగా అద్భుతంగా పాడాడు. పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ స్టార్ ఎవరంటే మా కేశవ. ఎందుకంటే మామూలుగా ఇంత రఫ్గా ఉండి ఏమిరా మేము ఇద్దరం మాట్లాడుకుంటాం ఇంట్లో, ఏదన్నా గొడవ వచ్చేదనుకో, ఏదన్నా ఓ 10 నిమిషాలు వస్తే ఆనందంగా ఉండి అనగానే తక్కువని ఏదో ఇంట్లో గబక్కని ఏదో డైలాగ్ చెప్తే ఏదో 10 నిమిషాలు కూడా నన్ను ఆనందంగా ఉంటున్నావు అంటే అలాగా నువ్వు ఎప్పుడూ ఉండిపోయావు. సో 10th కూడా నేను ఒక సినిమా చేశాను, త్వరలో రిలీజ్లో ఉంది. అలాగే ఈ సినిమాలో కొత్తిమీర లాంటి మా జబర్దస్త్ టీము, మా తమ్ముడు పడిన కష్టాలు, వేషాలకి మద్రాసులో జరుగుతున్నప్పుడు పైనుంచి కింద చూసి ఎవరు మీరు అనే వ్యక్తి ఇతను. చాలా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి, నటుడుగా కాదు, ఒక మంచి మానవతావాది. అలాగే మా నాగి, మా అశోకు, పేమెంట్ గూగుల్ పేమెంట్ ఉందంటే ఇస్తారండి. అంటే అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి రెండే ఏంటంటే, హీరో టాప్, సినిమాలో హీరో టాప్ క్యారెక్టర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వైలెన్స్ వచ్చేటప్పటికి మా కేశవ, అలాగే కామెడీకి వీళ్ళు ముగ్గురు, 2 సింపతి క్యారెక్టర్లు ఉన్నాయండి సినిమాలో. చెప్పొచ్చు, అది వచ్చేసింది కదా మనకి 17 రిలీజ్ కదా. 2 సింపతి క్యారెక్టర్లు, నాగమహేష్ గారు అండ్ శ్రీలు గారు, వీళ్ళిద్దరు. హీరోయిన్ అంటే హీరోయిన్ ఇంకా బ్రహ్మాండం, పాటలు గేటలు ఉంటాయి, రొమాన్స్ ఇవన్నీ. సో వీళ్ళిద్దరు సింపతి, వీళ్ళిద్దరూ అరే ఇలాగా చంపేస్తారా, ఇలా చంపేశారా అని నిజంగా చాలా నేను చూసి అలా ఫీల్ అయ్యాను. సో 2 సింపతి క్యారెక్టర్లు, మొత్తం మా రాజుగారు అన్నట్టు బ్రహ్మాండమైన భోజనం, పండుగ ఎగురు. అలాగా మీరు బ్రహ్మాండంగా నేను అదే తిన్నాను, ఈరోజు తెరచాపు వచ్చాను. సో ఎక్కడికి వెళ్ళినా వీరు చేసిన కృషికి మా మీడియా మిత్రులందరూ వీరికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా రాజీవ్ కనకాల గారు నటనకి భాష్యం, ఎందుకంటే దేవదాస్ కనకాల గారు మా గురువు గారు, అక్కడి నుంచి వచ్చిన ఆ విత్తనం కాబట్టి ఆ అద్భుతం అతను. సో మీరందరూ ఆశీర్వదించాలి. అలాగే ఏప్రిల్ 17వ తారీఖున అద్భుతంగా థియేటర్లో మీరు సినిమా చూడండి. అలాగే పాపం ప్రతాప్, అది కూడా 17వ తారీఖు. ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. 4 సినిమాలు బ్రహ్మాండమైన హిట్ అవ్వాలని, అలాగే వీళ్ళకి మంచి పేరు, ఆ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎంత మిత్రుడంటే, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మోహన్ కృష్ణ గారి డైరెక్షను, స్వర్గీయ తారకరత్న హీరో, దాంట్లో నేను మెయిన్ విలను. ఒక షాట్లో అయితే నిజంగా నేను అడిగాను, నాకు భయం వేస్తుంది, అది వద్దని అంటే మనం సినిమా చేస్తున్నాం అని చెప్తే, మోహన్ కృష్ణ గారు కెమెరాలో ఉన్నారు, తారకరత్న గారు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు, విలన్ కాళ్ళు. నిజంగా ఆయన మోహన్ కృష్ణ గారిని అడిగితే, ఇది నా కొడుకని కాదు, ఇది సినిమా, సముద్ర ఏ షాట్ పెట్టినా అది చేయాలన్నాడు. అలాంటి గొప్ప దర్శకుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఈనాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డైరెక్టర్ సముద్ర గారికి, హీరో రామ్కే గారికి, డైరెక్టర్ సత్య వెంకట్ గారికి, అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడానికి మీ భుజస్కంధాలపై వస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెరచాప ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం ఈ సినిమా విజయం తర్వాత ఇక్కడ పెద్ద దుర్గం ఏర్పాటు చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆయన గొప్ప అదృష్టవంతుడు. ఎలా అంటే ఈ చిత్రానికి దర్శకుడిగా జోయల్ జార్జ్ని, హీరోగా నవీన్ని అనుకున్నప్పుడే ఆయన సినిమా పూర్తి అయిపోయింది. ఫస్ట్ టైం డైరెక్టర్ జోయల్ నవీన్ వచ్చినప్పుడు నాకు కథ చెప్పారు, నా పాత్ర చెప్పారు. మీరు నమ్మరు, నేను పార్క్లో కూర్చుని సరదాగా కథ వెంట కూర్చున్నాం. ఈవినింగ్ నేను ఎడిట్ చేశాను. వాళ్ళ సినిమా తీసిన తర్వాత ఎమోషన్ చూసి తర్వాత పృథ్వీ గారు చెప్పారు, తొదరా ఎరగ తీసావు, కళ్ళ నీళ్ళు వచ్చినాయని. చాలా సంతోషం. కథ చెప్తున్నప్పుడే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. జోయల్ చాలా సంతోషపడ్డాడు. సార్, నాకు తండ్రి పాత్ర మిమ్మల్ని చూడాలని ఉంది, చూసాము, మీరు తప్పుడు చేయాలి, వీళ్ళు విలనిజం ఉండదు అని అన్నారు. అది పోతే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నవీన్ నా కొడుకు, నా మాట వినని పోకిరి. నేను చిన్న మాట అన్నానని చెప్పి కన్సెన్స్ చేస్తే అంత ర్యాష్ నేచర్ ఉన్నవాడు. నేను అలిగి వెళ్ళిపోతున్నా, అన్నం కన్సెన్స్ చేసి అలిగి వెళ్ళిపోతుంటే ఈశ్వరా 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 అది పిలుస్తుంటే అతను పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆ నాన్నగారిని గుర్తు చేసుకుని. నిజంగా చాలా ఎమోషనల్ పిక్చర్ ఇది. నేను చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్రలో ఏమాత్రం వెళ్ళని లేని ఒక మంచి పాత్ర నటించాను. చూసిన వాళ్ళు బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో ఈ సినిమాలో వర్క్ చేసిన మంచి నటులు రాజీవ్ కనకర గారు, మా అన్న పృథ్వీ గారికి, అలాగే ఎక్కడ కలిసిన అంత ఎంటర్టైన్మెంట్ చేసే నాగి, అశోక్, రైజింగ్ రాజు గారికి, అలాగే ఈ చిత్రం ఒక విలక్షణ పాత్ర చేసిన సోదరుడు జగదీష్ గారికి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు దెమ్. అలాగే ఈ చిత్రానికి వలి తెచ్చిన పూజా సుహాసిని గారికి, అట్లాగే మన పృథ్వీ గారు అమ్మాయి శ్రీలు చాలా మాస్ క్యారెక్టర్లో చాలా యాక్టివ్గా బాగా చేసింది. ఈవిడ క్లాస్ క్యారెక్టరు, ఈవిడ మంచి అభినయం ఉన్న నటి. నేను శ్రీలుతోటి కాంబినేషన్ మనం చేయలా నేను సుహాసిని చేశాము. చాలా మంచి నటి ఆవిడ, చాలా గొప్ప పేరు వస్తుంది ఆవిడ కూడా ఈ చిత్రం ద్వారా. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తాను ఒక్కడే భుజాన మోసిన వాడు నా కొడుకు నవీన్ రాజా. నిజంగా సినిమా చేస్తున్నప్పుడు కూడా అసలు ప్రొడ్యూసర్ ఎక్కడ కనపడదు, మాకు చాలా కాలంలో కనపడదు ఆయన కదా. మొత్తం తానొక్కడే, తనే నిర్మాతగా. నేను పక్కన ఎందుకే యాక్టర్కి ఆర్టిస్టులు ఫైనాన్స్ మ్యాటర్స్ చూడకూడదు, సాఫ్ట్ రిలేషన్స్ పోతాయి, వాళ్ళు చేయాల్సిన పని మానేసి పక్క జేబులు డబ్బులు తెస్తే ఎందుకు వచ్చిన సమతనికి అని చెప్పి సినిమా మొదలెట్టిన కానించి పూర్తయ్యేదాకా తానొక్కడే ఈ చిత్రాన్ని మోసాడు. అలా ఆయన రిలాక్స్ అయ్యాడు. కైలాష్ దుర్గం గారు చాలా రిలాక్స్డ్గా ఈ సినిమా తీశారు. అలాగే ఈయనతో పాటు కష్టపడిన వాడు జోయల్, మా డైరెక్టర్ జోయల్. చాలా పేర్లోనే జోయల్ ఉంది, మనిషి కూడా జోవియలే, ఫన్నీగా ఉంటాడు, చాలా కూల్గా మా చేత అందరూ చేయించాడు. చాలా సంతోషం. అలాగే సోదరుడు రాజేష్, ఇంకా నటించిన నూకరాజు గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం తెరచాప ఖచ్చితంగా పాత్రికేయ సోదరులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చిత్రాన్ని మీరు ప్రజల వద్దకు చేసే ప్రయత్నం చేయండి. ఈ చిత్రం ఖచ్చితంగా అందరిని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అట్లాగే రాజీవ్ కనకర గారు అద్భుతంగా చేశారు. పృథ్వీ గారు చిన్న వేషమైనా చాలా బాగా చేశారు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, బట్ అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా సాంగ్స్, ముఖ్యంగా టెక్నీషియన్స్ ఎంఎల్ రాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా కంపోజ్ చేస్తారు సాంగ్స్ అన్ని కూడా. అలాగే కెమెరా డిఓపీస్ ఆయన అజీమ్ గారు, వెంకట్ గారు చాలా అద్భుతంగా పెద్ద సినిమాకి ఉన్న గ్రాండియర్ లుక్ ఈ సినిమాకి వచ్చింది.
చాలా బాగా కష్టపడ్డారు. ఆ ఎండలో మేము చాలా కష్టపడ్డాము. చాలా సంతోషం. మా అందరి కష్టానికి భగవంతుడు అదృష్టాన్ని కైలాష్ దుర్గం గారికి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ తెరచాప. ఈ చిత్రం హీరో నవీన్కి చాలా అద్భుతమైన ఘన విజయం ఇవ్వాలి. ఈ చిత్రం ద్వారా అతను తెలుగు ఇండస్ట్రీలో మంచి యాక్టర్గా నిలబడతాడు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. చేసిన మీడియా మిత్రులందరికీ, సభను అలంకరించిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసిన అతిథులకి అందరికీ. మొదటిగా పుష్పతో నాకు ఇంత మంచి పేరు ఇచ్చిన మీ అందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి నా జీవితంతో రుణపడి ఉంటాను. సో తెరచాప నవీన్ రాజ్ అండ్ అన్న నేను ఇద్దరం కలిసి 2016 నుంచి పరిచయం. తను యాక్ట్ చేసిన షార్ట్ ఫిలింకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను 2016 వరంగల్లో. అప్పటి నుంచి పరిచయం అనమాట. సో నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ట్రయల్ చేస్తున్న క్రమంలో కొన్ని సినిమాలు చేశాను, వెబ్ సిరీస్ చేసిన తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అన్న అండ్ జోయల్ ఒకరోజు వచ్చి అడిగారు ఒక క్యాటరింగ్ చేస్తారని చెప్పి. ఆబ్వియస్లీ అంటే మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ హెల్ప్ చేస్తే తప్పులేదు. సో అలాగే చేస్తానని చెప్పాను. చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో నాది. అదే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇప్పటికి 1.5 year అవుతుంది. ఏది సినిమా రాలేదు నాది. తెర మీద ఒక మంచి సినిమాతో వద్దామనే చిన్న గ్యాప్ తీసుకున్నా. త్వరలో ఇంకో 2 సినిమాలు వస్తాయి. ఏం ఇబ్బంది పడద్దు. చాలామందికి సరేలే పుష్ప వచ్చింది ఇంకేం సినిమాలు రావట్లేదా, సినిమాల్లో అవకాశాలు రావట్లేదా అని. లేదు, ఉంది. ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి. ఇంటి దగ్గర నేను వ్యవసాయం చేస్తాను, మా అమ్మకి హెల్ప్ చేస్తాను. ఈ గ్యాప్ అంతా ఇంటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం జరిగింది ఫార్మింగ్లో. ఏం లేదు, సరదాగా ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో పెడితే నేను పొలానికి యూరియా తీసుకెళ్తారు కదా, అలాంటి ఒక వీడియో పెడితే సినిమాల్లో అవకాశాలు లేక మూటలు మోస్తున్న కేశవాన్ని రాసేసారు. సరే పర్లేదు, మోయడంలో తప్పు లేదు, నాకు పని చేయడంలో అస్సలు మోమటం లేదు. స్టిల్ నేను సిమెంట్ పని నుంచి చేసుకుంటున్నాను, పర్లేదు. కొంచెం జాగ్రత్తగా రాయండి ప్లీజ్. పర్సనల్ లైఫ్స్. యా అన్న ఒకసారి అందరూ నవీనన్న గురించి, సో తను పడ్డ కష్టం గురించి చెప్తున్నారు. నేను మొదటిసారి జీవితంలో ఒక పెద్ద డెసిషన్ తీసుకొని ఈ షూటింగ్కి వెళ్ళా. సో నన్ను ఈ సినిమా ఒప్పుకోవడం కాదు, నా పర్సనల్ లైఫ్లో డెసిషన్ అది. సో అక్కడికి వెళ్ళాక ఆ రోజు షూట్ జరుగుతుంది. పాపం మధ్యాహ్నం వరకు షూట్ బాగానే జరిగింది. సడన్గా ఏమైందో లేదు, ఇండస్ట్రీలో చిన్న యూనియన్ ఇష్యూ అది జరుగుతూ ఉంటే మా సినిమాకి సంబంధించి షూట్ జరగద్దు అని చెప్పి ఏదో చెప్పారని. బట్ ఆ రోజు చూసా, నేను షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నప్పుడు 45,000 అప్పు తీసుకొని నేను చేశాను. రోజు డబ్బులు పోతూ ఉంటే అయ్యో అయిపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి అని ఒకటి ఉంటుంది. బట్ ఒక సినిమా మొదలై ఒక సిచ్యువేషన్కి వచ్చి అయ్యో ఈరోజు షూటింగ్ జరగట్లేదా, ఇంకా జరగదేమో అనే భయంతో గుండెకి ఘోరం కొట్టుకుంటూ ఉంటుంది. ఐ కెన్ ఫీల్ యూ బ్రదర్. పాపం ఆ రోజు ఆల్మోస్ట్ హెవీ పెయిన్, హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. భరించాడు, చాలా నొప్పులు భరించాడు. ఒక సినిమా అదే రాజీవ్ సార్ చెప్పినట్టు సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు అన్నట్టు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్ చిన్న సినిమాలకి కొంచెం కోఆపరేట్ చేయండి. కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు అండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకొన్ని అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చినందుకు. యా, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. నాకు ఈ సినిమాలో రాజీవ్ సార్తో కలిసి పనిచేశాను, స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. నాగమహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ సార్ థ్యాంక్ యూ. యా, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. యా, మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి ప్రజ్వల్ కృష్ణ అన్న మ్యూజిక్ చేశారు. అదే పాట కూడా పాడా, ఈ మధ్య ట్రై చేస్తున్నా సింగర్గా. లేదు అంతకుముందే కొన్ని ఉండే ప్లేబ్యాక్ సింగర్గా, దీంతో కొంచెం బయటకు వస్తాను. రీసెంట్గా శ్రీరామనవమికి ఒక పాట కూడా పాడాను. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నా గొంతు గుర్తించి థ్యాంక్ యూ. ఒక్కసారి పాడి ఆపేస్తాను. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క.
భూమి మీదకొచ్చాక ఒక్కోడిది ఒక్కో లెక్క, నా జోలికొచ్చావంటే తీర్చేస్తా నీ తిక్క. రంగంలో దుకాణంటే మొరటోన్నే నేనింకా, మాటేసి నాన్న సొరనైనా మింగేస్తా. నీది నాది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వీచ్ చేసిన మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, మీరు ముందు వచ్చారు, మేము చాలా డిలే అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమనుకోకండి, కొంతమందిని నేను పేరు చెప్పలేను, కొంచెం ఒక 10 నిమిషాలు అటెన్షన్ ఉంటే బాగుంటుంది. చిన్న సినిమానే మేము ఒప్పుకుంటాం. మహా అయితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందేమో ఈవెంట్, మేము మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కుతామో లేదో కూడా తెలియదు. అట్లీస్ట్ ఈ స్టేజ్ కన్నా కొంతమంది రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. సో ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో నేనేమంటున్నానంటే, ఇంత దూరం రావడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. మీకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే మహా అయితే తిట్టుకుంటారు, ఇంకో ఈవెంట్కి వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు. మేము కనుక ఇక్కడ చేసే ప్రయత్నం గెలిస్తే నాలాగా చాలామంది వస్తారు, వీళ్ళలాగా చాలామంది రావడానికి ఒక స్టేజ్ ఉంటుంది. అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ ఈ మాట చెప్పినందుకు, ఎందుకంటే నిందాంచి ట్రిప్ అవుతున్నాను కొన్ని విషయాల్లో. చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం. అందరు నన్ను పొగుడుతున్నారు కానీ నాకు పొగిటింది ఏం కనపడట్లేదు. ఎవ్రీ ఫ్రేమ్లో మేము ఎంత స్ట్రగుల్ అయ్యాం. నా మీద ఒకరు డబ్బులు పెట్టారు, ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలి, రూపాయి అయ్యేదాన్ని పావులాలు ఎలా చేయాలి, ఇదే మైండ్లో ఉంది. ఎందుకంటే మా మీద అంత డబ్బు పెట్టారు అంటే నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎవడన్నా వస్తే ఆయన ఆరిపేస్తారు, పంపించేస్తారు అనేది ఇక్కడ జనరల్గా జరిగే టాకు. నేనేంటంటే అట్లీస్ట్ ఒక ప్యాషనేట్ పిచ్చోళ్ళు తగిలారు అని అంటే ఓకే, ఇలా ముంచరు, ఎక్కడో చోటు మంచోళ్ళు ఉంటారు అని బిలీవ్ చేస్తారని ఒక హోప్ ఇవ్వడం కోసం మేము చాలా ట్రై చేసామండి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి నేను ఒక 5-10 మినిట్స్ మాట్లాడుతాను, ఏమనుకోకండి. మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే ఇది మా లాస్ట్ ఈవెంట్. సారీ అన్న, ఒక 5-10 మినిట్స్ ఏమనుకోకండి. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఇంత పెద్ద సినిమా చేయడానికి అందరూ ఏమంటే చాలా గ్రాండియర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. కానీ ఇంత పెద్ద సినిమా చేయడానికి కారణం ఏంటంటే పంపాదిపేట, వేమవరం, తుని ఈ సరౌండింగ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, రియల్ మత్స్యకారులు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నాం అని చెప్పి మేము వెళ్ళి ఏదో 2 మంత్స్ రీసెర్చ్ చేసాం, 3 మంత్స్ చేసాం అని చెప్తున్నాం. కానీ ఫస్ట్ మేము వెళ్తే మా గురించి ఒకటి కథ చెప్తున్నాడా, మీకు మా నుంచి ఏం కావాలని చెప్పి, అంటే యాక్చువల్గా వాళ్ళు ఏంటి అనేది మేము ప్రపంచానికి చెప్పాలనుకున్నాం. ఆ ప్రేమ మాకు దొరికింది. వాళ్ళే వచ్చి ఇందులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేశారు, వాళ్ళే ఇందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. అంటే అంత సపోర్ట్ ఇచ్చారు. మా కథను చెప్పండి, మా కథను బయటికి తెలియాలి, ఎలా అయినా తెలియాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే ఇంత పెద్ద సినిమా తీసేవాళ్ళం కాదు మేము. ఈరోజు అందరూ అంటున్నారు ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది అంటే నిజంగానే ఇద్దరం చాలా చిన్న కథ అనుకుని స్టార్ట్ చేసాం. కానీ కథ మీద ఫస్ట్ తను పెన్ను పెట్టినప్పుడు క్యారెక్టర్స్ రాస్తుంటే ఫస్ట్ రాజీవ్ కనకాల గారనే రాసాం. ఇంకా వేరే తగలట్లేదు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి అడిగాం, ఆయన ఓకే అన్నారు. తర్వాత రాస్తున్న కొద్దీ జగదీష్ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది బ్రదర్ అని తను అన్నాడు. నేను ఒకటే, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మదర్ నేను ఎప్పుడో నా దగ్గరికి తను వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైతే నాకు కథ చెప్తున్నావో ఇది నిజం. లాస్ట్ డే క్యూబుల కోసం ఇప్పుడు మేము యాక్చువల్లీ పరిగెడుతున్నాం, క్యూబులు, ఈఎఫ్ఓలు, ఇవన్నీ ఫార్మాట్లు, రేపు రిలీజ్ ఉంది, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఉన్నా కూడా మాకు. ఇది అవగానే మళ్ళీ ఇప్పుడు పరిగెత్తాలి, ఇది నిజం. ఈ మధ్యలో జరిగేది అంతా అబద్ధం అని మేము ఇద్దరం బిలీవ్ చేసాం. అది ఈరోజు మ్యాజిక్ జరిగింది, అంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు వచ్చింది. నేను మీకు చెప్పానమ్మా, మీ అబ్బాయిని నేను నా చేయి పట్టుకుని ఒక డైరెక్టర్గా వదిలే వరకు నేను ఉంటానని చెప్పాను. దానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా జరిగినాయి. కానీ ఈరోజు చెప్తున్నాను, మీ కొడుకు ఒక చాలా పెద్ద డైరెక్టరు, నేను చెప్పడం కాదు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను తన ద్వారా నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. రేపు నుంచి నవీన్ రాజు అవసరం మీకు లేదు, మీ కొడుకు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాడు. థ్యాంక్ యూ. అండ్ నేనేమంటున్నా అంటే, జోయల్ ఎంత ప్యాషనెట్ అంటే, తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఒక డెమో చేసాం. మేమేమనుకున్నంటే ఫస్ట్ మమ్మల్ని ఎవరైనా బిలీవ్ చేయాలంటే ఫస్ట్ మన ఇద్దరం డెమో చేద్దాము, అసలు మన ఇద్దరికి సింక్ అవ్వాలా లేదా అని మేము అనుకున్నాము. ఆ డెమోకి ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ వచ్చినాయండి. అది చూసి ఈరోజు ఇంత పెద్ద సినిమా తీయడానికి ఒక రోజు ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఆ రోజు డెమో చేసి ఆ డెమో అంత అద్భుతంగా అందరూ మెచ్చుకున్నారు కాబట్టి మేము ఇంత దూరం ప్రయత్నం చేయగలిగాం. జోయల్ చాలా జరిగినాయి, మనం అందరికీ అన్నీ చెప్పుకోలేం. కానీ ఒకటే చెప్తాను, నీ చెయ్యి ఎప్పుడు వదులుతానంటే ఈ స్టేజ్ మీద వదులుతానని చెప్పాను. ఈ స్టేజ్ మీద అందరికీ పరిచయం చేశాను. ఇక ముందు ఎలా వెళ్తాం అనేది అది నీదే. ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాను,
తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ వచ్చాడండి. అది నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ కనబడిపోయింది. నేను ఇంకొక విషయం ఏంటంటే సో అందరూ ఎమోషనల్గా ఎందుకు ఉన్నామంటే రేపు పొద్దున్న సినిమా చూసిన 17th డెఫినెట్గా చెప్తున్నానన్న, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీసామని చెప్పను కానీ కొత్త వాళ్ళు చాలా మంది సినిమాలు తీస్తారు, వస్తారు వెళ్ళిపోతారు. ఆ కేటగిరీలో మాత్రం మేము ఉండం. ఒక మంచి సినిమా తీసాం. ఫిషర్ మ్యాన్ మీద వచ్చిన సినిమాల్లో ఒక మంచి సినిమా అంటే మా సినిమా గుర్తొస్తుంది. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి, రాజు సార్ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆయన క్యారెక్టర్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్. తర్వాత పృథ్వీ గారు కథ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి అక్కడ యాక్ట్ చేస్తున్నారు. మేమే అడిగాం ఒకసారి కథ చెప్పొచ్చా అని అడిగాం. చెప్పిన తర్వాత ఈ స్టేజ్ మీద చెప్తాం, మీకు కూడా చెప్పలేదు. ఒకసారి వాళ్ళ అమ్మాయితో మాట్లాడమని అన్నాక మేము కొంచెం ఫంక్ అవుతున్నాం. అంత పెద్ద ఆయన కదా, ఇప్పుడు ఆయన ముందు కూర్చుని కథ చెప్పాలి, నచ్చపోయిన తీసుకోవాలి, ఇది పెద్దోళ్ళతో ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. తర్వాత ఆమెతో సపరేట్గా ఏమైనా కలవడానికి కుదురుతుందా అని అనుకున్నాం. బయట నేను జోయిల్ వెళ్ళి కలిసాం. అప్పుడు ఒక మాట అందామా, పృథ్వీరాజ్ కూతురుగా అయితే నన్ను తీసుకోవద్దు, కావాలంటే మా నాన్నకి నేను చెప్తాను, నాకు కథ నచ్చలేదని చెప్తాను. అంటే నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, నాకు కథ నచ్చలేదని చెప్తాను, కానీ నాకు ఒక 2 minutes క్లిప్ నేను చేసి పంపిస్తాను, అది నచ్చితేనే తీసుకోండి అంది. సో మీ ప్యాషన్కి మీరు ఖచ్చితంగా మంచి హైట్స్ వెళ్తారు. అండ్ పూజా సుహాసిని గారు చాలా, ఇప్పుడు మేము ఎలా అయితే సినిమా పిచ్చోళ్ళు ఉన్నామో అందులో ఇంకొక పిచ్చోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఆల్మోస్ట్. సో ఆమె ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ క్లాసికల్ డ్యాన్స్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సముద్రం దగ్గర ఆ క్లాసికల్ స్టెప్లు ఇసుకలో ఎండలో ఇంత రాజు సార్ అన్నట్టు అది అంత ఈజీ కాదండి. అంటే ఇక్కడ అనుకోవడం చాలా ఈజీ, కానీ సముద్రాన్ని చూడడం చాలా ఎంజాయ్, కానీ అక్కడ నుంచి ఫేస్ చేయడం అనేది చాలా టఫ్. అలాంటి టైంలో కూడా మీ ఇద్దరికి ఫెసిలిటీస్ లేకపోయినా చాలా చాలా సందర్భాల్లో మీరు అడ్జస్ట్ అయ్యారు, మీరు కథను నమ్మారు. అదే కథ ఈరోజు జనాల ముందుకు వచ్చింది. డెఫినెట్గా వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాను. అందరూ అంటారు నేను నవీన్ ద్వారా వచ్చాను, డాలీ స్టూడియోస్ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అంటారు నవీన్ ద్వారా వచ్చాము, అందరు నవీన్ ద్వారా. అంటే నవీన్ ద్వారా ఎవరు రాలేదండి. నేను నా 8-9 years జర్నీలో నేను యాత్ర 2లో కొడాల నాని క్యారెక్టర్ నేనే చేశాను, హరికథలో వీరబాబు క్యారెక్టర్ నేనే చేశాను. అదే నవీన్ బంగారు రాజులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాడు. సో నేను స్టెప్ బై స్టెప్ ఒక 8-9 years నుంచి చేసుకుంటూ వస్తానే ఉన్నాను. ఇందాక శ్రీలు గారు అన్నట్టు నెక్స్ట్ సినిమా చేస్తే ఎందుకు తీసుకుంటానంటే, నేను లీడ్గా చేస్తే నా పక్కన ఒక 40-50 మంది ఆకలితో ఉన్న వాళ్ళే ఉండాలి. ఈ 8-9 సంవత్సరాలు నాతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళు నాతో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. నేను ఎన్ని సినిమాలు లీడ్గా చేస్తానో నాకు తెలియదు, బట్ నేను చేస్తే మంచి కథతో వస్తాను. చాలామంది యాక్టర్స్ ఆల్రెడీ ఉండి ప్రూవ్ చేసుకోవాలన్న వాళ్ళు ఖచ్చితంగా అందులో ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారండి, దానికి ఖచ్చితంగా 17th పే ఆఫ్ ఉంటుంది. అండ్ నాగమహేష్ గారు, నాకు ఫాదర్ లేరు. నేను ఆల్రెడీ సెట్లో కూడా చెప్పాను, ఈయనతో సీన్ చేసిన తర్వాత చాలాసార్లు ఏడ్చాను. ఈయన సీన్ జరిగిన చాలాసార్లు నేను జోయిలు పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నాం. ఎందుకంటే ఈయన నటన నేను చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ 17th ఇంటర్వెల్ ఈయన ఏడిపిస్తాడు. సెకండ్ హాఫ్న సినిమాలో జరిగే ట్విస్ట్లు అందరూ ఖచ్చితంగా ఒక గొప్ప కథ తీశారా అని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని నమ్మి మమ్మల్ని బిలీవ్ చేసి మీరు, నేను యాక్చువల్గా చాలా బ్లెస్డ్ అండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ నేను ఎప్పుడు అనుకున్నాను ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే నేను ఒకటే అనుకున్నా, ఎవరికి సపోర్ట్ చేయరు, మనం ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. ఎవడో ముఖం తెలియనోడు నా మీద క్లాప్స్ కొట్టాలి అంటే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వీళ్ళు చెప్పిన అన్నీ ఉంటాయి. అవన్నీ జరిగితేనే రేపొద్దున మనం ముఖం తెలియనోడు విజిలేస్తాడు, క్లాప్ కొట్టాలి. అంత ఈజీ కాదు. యాక్టర్ అవడం అంత ఈజీ కాదు. 1 కోటి రూపాయలు సంపాదించి బెంచ్లో దిగొచ్చు, కానీ బెంచ్ కారే చూస్తారు. కానీ యాక్టర్ అనేవాడు ఆటోలో వచ్చినా కూడా ఆ యాక్టర్నే చూస్తారు. అది యాక్టర్కి ఉన్న గొప్పతనం. ఆ యాక్టర్గా పుట్టడం నేను చాలా అదృష్టవంతుని. అది మా నాన్నగారు కోరుకున్నారు నేను యాక్టర్ అవ్వాలని. ఆయన నాకు చెప్పలేదు ఎవరెవరితో అంటే, నేను అది సీరియస్గా తీసుకుని ట్రై చేశాను. ఇదే స్టేజ్ మీద మా నాన్నగారు అక్కడ నుంచి ఆ రోజున నేను చెప్పాను, నాన్న నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఏదో చెప్పాను యంగ్ టైంలో, ఇక్కడే ఉన్నారు మా డైరెక్టర్ గారు. అప్పుడు ఈయనతోనే వనవాసం ఒక సినిమా చేశాను, అది చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు మా నాన్నకి ప్రామిస్ చేశాను, మళ్ళీ నేను స్టేజ్ ఎక్కితే మంచి క్వాలిటీ ఫిలింతో వస్తాను, నీ కొడుకు ప్రపంచానికి తెలుస్తాడు, హీరోగా కాదు మంచి నటుడిగా తెలుస్తాడు నాన్న అన్న. ఈరోజు ఆయన లేరు. నేను అసలు ఎమోషనల్ అవ్వకూడదని వచ్చాను, కానీ రాజు సార్ వల్ల నేను అవ్వాల్సి వచ్చింది. మా మదర్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. నేను షూట్లోనే చచ్చిపోవాలని డిసైడ్ అయినండి. నా లాస్ట్ బ్రీత్ ఆన్ సెట్లో అయిపోవాలి, అది నా కోరిక.
ఇది నేను వేరేగా చెప్పట్లేదు, అది నా కోరిక అది. ఎందుకంటే నాకు సినిమా అంటే అంత పిచ్చి. అలా నాలాగా పిచ్చున్న వాళ్ళనే తీసుకుంటా. ఆ అజీమ్ అన్నని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ ఫోటో షూట్ చేసింది ఆయనే. అందుకే ఆయన తీసుకొచ్చి నాకు ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ త్రూ అని నేను నమ్మాను కాబట్టి ఆయనే నా పక్కన పెట్టుకున్నాను. వెంకటన్న వనవాసం తీసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఆయనే. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్లో ఒక టర్నింగ్ అప్పుడు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎవరికి నేను హెల్ప్ చేయలేదండి. వాళ్ళందరిని తెచ్చుకుని నా స్వార్థం ఏంటంటే ఇంత మంచి కథ జనాలకు తెలియాలంటే ఇంత మంచి క్వాలిటీ పీపుల్ ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి టాలెంటెడ్ ఉన్న పీపుల్ ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. వీళ్ళందరినీ నేను వాడుకుని ఈరోజు ఇంత మంచి కథతో మీ ముందుకు వచ్చి నేను ఎవ్వరికి ఏం హెల్ప్ చేయలేదు, నేను ఎవ్వరికి నేనేం చేయలేదు. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ నాకు చేశారు. ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కానీ సార్, మీరందరూ నాకు నిజంగా చెప్తున్నా, మా నాన్నగారి కోరిక 17th వీళ్ళు కొట్టే క్లాప్స్, వీళ్ళు కొట్టే అరుపులు ఆయనకి వినపడాలని కోరుకున్నా. 8 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఆ క్లాప్స్ దొరకట్లేదు, ఆ విజిల్స్ దొరకట్లేదు. కానీ ఫస్ట్ టైం నేను చాలా ప్రౌడ్గా ఉన్నా. 17వ తారీఖు మా నాన్నకి వినపడుతుంది, చాలా గట్టిగా వినపడుతుంది అని నేను నమ్ముతున్నా, చాలా గట్టిగా వినపడుతుంది. మళ్ళీ నేను కథతో వస్తే ఇంతే మంది ఆకలితో ఉన్నవాళ్ళు, ఇంతే మంది పిచ్చోళ్ళతోనే వస్తా. ఈవెన్ నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, ప్రొడ్యూసర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ప్రొడ్యూసర్తో మనం సినిమా తీస్తున్నాము అంటే చాలా బాధలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మనం చెప్పలేము, కొన్ని అనుకున్నట్టు అవ్వవు. చాలామంది సినిమాలు ఆగిపోతాయి అందుకనే. కానీ నేను నిజంగా చాలా అదృష్టవంతుని ఏంటంటే ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, చాలా స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆయన ఎందుకు మొండిగా నమ్మాడో, ఎందుకు ఆయన బిలీవ్ చేశాడో నాకు తెలీదు. కానీ నేను ఇప్పటికీ ప్రామిస్ చేసిన సినిమా అయిపోయింది. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయం సార్. 17th ఖచ్చితంగా మీరు కానీ మీ ఊర్లో ఎవరైతే మమ్మల్ని ప్రేమగా పిలిచారో వాళ్ళందరూ ప్రౌడ్గానే చెప్పుకుంటారు. లైఫ్ లాంగ్ ఈ సినిమా ఒక గొప్ప సినిమా తీసాను ప్రౌడ్గానే చెప్పుకుంటారు. కానీ మా వల్ల మీకు ఎటువంటి రాదు, అది ఏ విధంగా అయినా సరే దానికి నేను ఎంతవరకు ట్రై చేయగలుగుతానో అంతవరకు చేస్తాను. అది ఎల్ఈడి వేసుకుని ఊర్లో అమ్మడి తిరుగుతానా, రోడ్ల మీద పోస్టర్లు అతికించుకుంటానా, ఇవన్నీ ఎందుకు చేశానంటే కేవలం నన్ను నమ్మి ఒకళ్ళు డబ్బులు పెట్టారు. మా నాన్నగారు ఉంటే అంత పెట్టరు. నేను టీజర్ లాంచ్లో కూడా చెప్పాను, అంత ఒక మనిషి నన్ను అంత పిచ్చిగా నమ్మాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి సినిమాని బయటికి తీసుకెళ్లాలనుకున్నా. అంతేగాని షో ఆఫ్ చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలని నాకు లేదు. ఈ సినిమా ఎలా అయినా జనాలకు తెలియాలి. మేము ఒక మంచి సినిమా తీసామండి, చాలా మంచి సినిమా తీసాం. కానీ జనాలకు తెలియకపోతే యూజ్లెస్ అన్నమాట. అందుకని ఇంత మంచి సినిమా జనాలకు ఎలా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేసాం. డెఫినెట్గా 17th మేము ముందుకు వస్తాం, ఎవరిని డిసప్పాయింట్ చేయం. డిఓపీలు ఇద్దరు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదండి, వాళ్ళు గుండెకాయ లాంటి వాళ్ళు. ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్, నేను ఆయన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నా మీద నేను దిష్టి వేసుకున్నట్టు ఉంటుంది. ఆయన కేవలం ఈ సినిమా చేశారంటే నా మీద ఉన్న ఇష్టం, నా నవీన్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకి నా మీద ఉన్న పిచ్చి. అందరూ ఆల్మోస్ట్ నా కోసమే చేశారు, అది ఎవ్రీ ఫ్రేమ్లో కనపడుతుంది. కానీ మీరు నాకు ఇచ్చింది మాత్రం ఇది పెద్ద గిఫ్ట్ సార్. నా లైఫ్లో ఇది ఒక పెద్ద గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు. అండ్ ఇంకోటి, ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ టీం, మీ అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీరందరు లేకపోతే మాత్రం సినిమా లేదు. రవి నుంచి, పవన్ నుంచి, మహేంద్ర నుంచి, ప్రభా నుంచి, ఎస్పెషలీ జీవన్ అన్న, నువ్వు లేకపోతే జోయల్ జార్జ్ లేడు. దానికి నీకు సపరేట్గా నేను వచ్చి చెప్పక్కర్లేదు. వితౌట్ జీవన్ జోయల్ జార్జ్ లేడు, ఓకేనా? అది నీ తమ్ముడు గెలిచాడంటే వెనక నువ్వు ఉన్నట్టే, షాడో నువ్వు, ఓకేనా? సో అండ్ మనోజ్ తన కొత్త కుర్రోడు, ఇందులో లిరిక్స్ అంత అద్భుతంగా ఉన్నాయి, డైలాగ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి అంటే తనే చేశాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ రాజేష్ ఎట్సెట్రా, ఇద్దరం చాలా గొడవ పడ్డాం, చాలా ఇన్ఫాక్ట్ మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. మేము చాలా రోజులు మేము ఇద్దరం మాట్లాడుకుని, ఎందుకంటే మనోడు ఎప్పుడు నాకన్నా మంచి బట్టలు వేయాలి, నాకన్నా బాగా రెడీ అవ్వాలి, ఈవెంట్లో నేనే హైలైట్ అవ్వాలని మనోడు ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సినిమా నువ్వు హీరోకి చేయి, నేను విలన్ చేస్తావు, అప్పుడు నువ్వు సెట్ అయిపోతావు. సో నేను మనోడు ఏంటంటే ప్రొడ్యూసర్ గారు మా దగ్గర రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మనోడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం బంగారు రాజులో విలన్కి ఇటు సైడ్ నేను, అటు సైడ్ మనోడు ఉన్నాడు. ఈరోజు నేను హీరోగా చేసిన సినిమాలో నా పక్కన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు. నీకు ఈ సినిమా తర్వాత డెఫినెట్గా అందరూ అన్నట్టు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అప్పుడు ఇలాగే గొడవ పడదాం, సరేనా? బాయ్. అండ్ సారీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే, అంటే జగదీష్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఉన్న ఇష్టంతో నువ్వు ఈ సినిమా చేసినందుకు అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇందులో ఏ క్యారెక్టర్ని కూడా కావాలని పెట్టుకోలేదండి, ఆ కథకి వాళ్ళు అవసరం అయ్యి ఆ క్యారెక్టర్ని అదే పిలుచుకుంది. ఏది నేను చేసిందల్లా జోయల్కి ఏంటంటే నీకు ఏం కావాలో చెప్పు అన్నాం. మనోడు పెద్ద లిస్ట్ చెప్తాడు, ఆ లిస్ట్ కోసం పొద్దున్నే పరిగెత్తాలి ఊర్లన్నీ. సో మొత్తానికి ఏంటంటే మంచి సినిమా తీసామండి. ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే సారీ. డెఫినెట్గా 17న మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తే, నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఇలా అక్కడ ఉన్న వాళ్ళు ఒక 40-50 మందిని తీసుకుని వస్తాను.
లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటాను. అండ్ ఇక్కడ వరకు రావడానికి నా కెరీర్ బిగినింగ్లో నాకు పిఆర్ఓగా చేశారు మధు విఆర్ గారు. ఆయన మళ్ళీ ఇప్పుడు నా ఖచ్చితంగా నా లైఫ్లో ఒక బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఆయనే చేయాలనుకున్నాను. సో అట్లా నా లైఫ్లో ఫస్ట్ నుంచి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్లో పెట్టుకున్నాము. ఇది డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్న మీడియా వాళ్ళకి ఇంకొకసారి అన్న మీ అందరికీ సారీ, కానీ ఒక మంచి సినిమా తీసాము, దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళండి. థియేటర్కి వచ్చాక మేము అస్సలు డిసప్పాయింట్ చేయం, బట్ ఈ థియేటర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఇందాక నేను ఫస్ట్లో మాట్లాడింది ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే సారీ, ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏం కాదు, కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు అది అసలు ఇక్కడ నుంచి స్టేజ్ మీద మేము చూడడానికి కూడా నాకే ఇబ్బందిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది పక్కన వాళ్ళకి ఏమనిపించింది అంటే అది మీడియా మీద నెగిటివిటీ రాకూడదు, ఎందుకంటే మీడియా లేకపోతే సినిమా లేదు, మీడియా లేకపోతే జనం లేరు. సో అదొక్కటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు లేట్ అయినందుకు సారీ.